నకిలీ నోట్లు ముద్రించారు. వాటి చలామణి కోసం ఏకంగా ఫేక్ కరెన్సీ పేరుతో ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేశారు. ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ జనాలను పోగు చేశారు. నకిలీ నోట్లు ముద్రిస్తూ కొరియర్లో పంపుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చలామణి చేస్తున్నారు. బీహార్లో ఓ మారుమూల గ్రామాన్ని నకిలీ నోట్ల తయారీకి కేంద్రంగా చేసుకుని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముఠాను నిర్వహిస్తున్నాడు. కామారెడ్డిలో 2 దొంగ నోట్ల బయటపడడంతో తీగలాగితే దొంగ నోట్ల రాకెట్ బయటపడింది. కామారెడ్డిలో 500 రూపాయల దొంగ నోట్లు బయటపడ్డాయి. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఓ వైన్ షాపులో అక్టోబర్ 23న కామారెడ్డి మండలం షాబ్దీపూర్కు చెందిన సిద్ధాగౌడ్ మరొకరితో కలిసి 500 నోట్లిచ్చి మద్యం కొనుగోలు చేశారు. క్యాషియర్ అఖిల్ కు సిద్ధాగౌడ్ ఇచ్చిన నోట్లు నకిలీవనే అనుమానం వచ్చింది. సిద్ధాగౌడ్ ఇంటికి వెళ్లి నోట్లపై ప్రశ్నించాడు. అవి తన జీతం డబ్బులుగా బుకాయించాడు. సిద్ధాగౌడ్ ఇచ్చిన నోట్లు నకిలీవని నిర్ధారించుకున్న అఖిల్ కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ 2 నోట్ల ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు కామారెడ్డిలో తీగలాగితే బీహార్లో దొంగ నోట్ల ముఠా డొంక కదిలిందే. అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కోల్కతా, మహారాష్ట్రకు చెందిన 12 మంది సభ్యులు ఓ ముఠాగా ఏర్పడగా కామారెడ్డి పోలీసులు 2 దొంగ నోట్ల ఫిర్యాదుపై తీగలాగే నకిలీ నోట్ల తయారీ చలామణి చేసే ముఠాను పట్టుకున్నారు. బీహార్లోని ఓ మారుమూల గ్రామంలో నకిలీ నోట్లను తయారు చేసి వాటిని వివిధ రాష్ట్రాల్లో చలామణి చేస్తుండగా 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్లోని రోహ్తస్ జిల్లాకు చెందిన ఇబ్నుల్ రషీద్తో పాటు 8 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇబ్నుల్ రషీద్ను బీహార్లో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా గుర్తించారు. రషీద్కు రంగులు, రసాయనాల మిశ్రమంపై అవగాహన ఉంది. దీంతో అతడు నకిలీ నోట్లు తయారు చేసి డబ్బులను సంపాదించుకోవాలని గాడి తప్పాడు. ఫేస్బుక్లో ఫేక్ కరెన్సీ పేరుతో ఓ పేజీని క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కోల్కతా, మహారాష్ట్రకు చెందిన నందూలాల్ జంగ్, చెట్టారాం, సౌరవ్ డే, హరినారాయణ భగత్, పండిట్, లఖన్ కుమార్ దుబే, దివాకర్ చౌదరి, సత్యదేవ్ యాదవ్, శివశర్మను పరిచయం చేసుకున్నారు. అనంతరం వారంతా బీహార్ రోహ్తస్ జిల్లాలోని ఇబ్నుల్ రషీద్ ఇంట్లో నకిలీ నోట్లు తయారు చేశారు. వాటిని ఇతర రాష్ట్రాల్లో చలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారు. మనకి ఈ నెట్వర్క్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ కౌంటర్ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడో అతను దొరకడం జరిగింది. అండ్ ఆ బీహార్లో అతను ఉన్న చోటు కూడా చాలా మారుమూల ప్రాంతంలో దావత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతని ఇంటి వద్ద అపహరణ చేయడం జరిగింది. అది రిమోట్ కార్నర్, మన బార్డర్కి రిమోట్ కార్నర్ ఉన్న ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్. అది అతని దగ్గర నుంచి కూడా ఇందులో ఉన్న చాలా మెటీరియల్ 80% ఆఫ్ ద మెటీరియల్ తీసి అతని దగ్గర చేయడం జరిగింది. అతను ఒక గవర్నమెంట్ టీచర్. ఫేస్బుక్ లో ఫేక్ కరెన్సీ గ్రూప్ లో చేరిన కామారెడ్డి యువకుడు అందులో సౌరవ్ డేను పరిచయం చేసుకుని 5,000 అసలు నోట్లు చెల్లించి 10,000 దొంగ నోట్లను కొరియర్ ద్వారా తెప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫేస్బుక్ ఫేక్ కరెన్సీ పేజీలో ఆర్డర్లు తీసుకుని కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన కస్టమర్లకు 25 లక్షల వరకు నకిలీ నోట్లు చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. మరో 23 మంది దొంగ నోట్ల కోసం ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి 3 కోట్ల నకిలీ నోట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రధాన నిందితుడు రషీద్ ఇంటి నుంచి 3.08 లక్షల నకిలీ నోట్లు, 15,300 అసలు నోట్లు, 8,830 సగం ముద్రించిన నోట్లు, ప్రింటర్లు, కంప్యూటర్ కలర్లు, పేపర్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు ఇబ్నుల్ రషీద్తో పాటు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 4 పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వివరించారు. 2 నకిలీ నోట్లతో అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల తయారీ చలామణి చేసే ముఠాను కామారెడ్డి పోలీసులు పట్టుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 12 మంది నిందితుల్లో 8 మంది పట్టుబడగా మరో 4 త్వరలోనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు కామారెడ్డి పోలీసులు. అయితే ఫేక్ నోట్లతో అందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.